ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా అందంగా తమ ఫేస్ మీద మచ్చలేని చర్మంతో మెరిసిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అయితే కొంతమంది బయటికి జాబ్‌కి వెళ్ళి ఎండలో తిరగడం వల్ల కాలుష్యం, ఒత్తిడి, మనం తినే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మొటిమలు, చర్మం పొడిబారిపోవడం, ముడతలు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలామంది అమ్మాయిలు బ్యూటీ ట్రీట్మెంట్స్, పార్లర్‌లో ఫేషియల్స్ అంటూ తమ డబ్బుని వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే మన వంటగదిలో సులభంగా దొరికే కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తో నలుగు పిండి తయారు చేసుకోవచ్చు. ఈ నలుగు పిండిని ఎప్పటినుంచో మన అమ్మమ్మల కాలం నుంచి వాడుతున్నారండి. ఇప్పుడు ఈ నలుగు పిండికి కావాల్సినవి శనగపిండి, మినపప్పు, బియ్యము, పసుపు. ఈ శనగపిండి అనేది మన ఫేస్‌లో గ్లోని తీసుకొస్తుంది అండ్ చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మినపప్పు ఇది ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని వాడడం వల్ల చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. దీంతో చర్మానికి సాగే గుణం వస్తుంది. చర్మకాంతిని పెంచడానికి మినపప్పు బాగా హెల్ప్ అవుతుంది. బియ్యపిండి బియ్యపిండి అనేది మన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. డీటాన్మెంట్ అనే సౌందర్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. పసుపు అనేది చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో ఉపయోగపడుతుంది. మన స్కిన్ టోన్ సమం చేస్తుంది. చర్మం నల్లగా మారడానికి కారణం ఈ మెల్నిసన్ ఉత్పత్తిని నిరోధించి నల్ల మచ్చలు పోగొడుతూ జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ పసుపు బాగా యూజ్ అవుతుందండి. ఈ నలుగు పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కొంచెం బియ్యం ఎక్కువ తీసుకోండి. 2-3 స్పూన్స్ మినపప్పు, శనగపిండి తీసుకోండి. శనగపిండి ఎక్కువైనా పర్లేదు. శనగపిండి నా దగ్గర శనగపిండి లేదనని శనగపప్పు తీసుకున్నాను. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక డబ్బాలో తీసుకోండి. ఎక్కువ రోజులు వస్తుంది. వీక్లీ 2-3 టైమ్స్ అప్లై చేసుకోండి. మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇలా మొహానికి, ఫేస్‌కి, మెడకి అప్లై చేసుకోండి. 10 మినిట్స్ ఉంచి ఫేస్‌ని ఇలా వాష్ చేసుకొని చూడండి ఎంత స్మూత్‌గా, గ్లోగా ఉందో. నాకు పింపుల్స్ ఏం లేవండి. నేను ఎప్పుడు 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చూడండి ఎంత స్మూత్‌గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.